వెల్కమ్ టు RP7 టీవీ. ముందస్తు సంక్రాంతి పండుగ సందర్భంగా రామంతపూర్ ప్రాంతంలోని శ్రీనగర్ కాలనీ ఎస్వి హై స్కూల్ కరెస్పాండెంట్ పి వసుంధర ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పర్వేద వెంకటేశ్వరరావు, హెడ్ మాస్టర్ పి వసుంధరలు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాము. మన స్టూడెంట్స్ అందరూ కూడా ముగ్గుల పోటీలో కాంపిటీషన్స్ ఎంతో అందంగా డెకరేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకొకటి, బాయ్స్కి సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంకేంటి పిండి వంటలు. అండ్ మగపిల్లలకు బాయ్స్కి కావాల్సింది ఏంటి? మెయిన్ కైట్స్. ఓకే, మీరు పతంగులు ఎగిరేయడానికి ముందు మీ తల్లిదండ్రులతోటి వాళ్ళ సమక్షంలో ఎగిరేయండి. ఎందుకంటే మనకు ఆ టూ రూపీస్ ఖర్చు చేసే ఆ పతంగి విలువ ఎంతో. మనకు రోడ్ మీద కానీ అట్లా తిరుగుకుంటూ మీరు ఎగిరేస్తే చాలా మీకు అపాయం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ ఫ్లైయింగ్ ద కైట్స్ ఆన్ ద రోడ్స్. కూడా మీకు ఎలక్ట్రికల్ షాక్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ పతంగులు కూడా మీకు ఏదైనా వైర్లకు చిక్కుకున్నా కూడా వాటిని టచ్ చేయకండి. ఓకే, అది ఎంత వాల్యూ చేసేది కాదు ఆ కైట్స్ అనేటివి. మళ్ళీ ఇంకోటి కొత్తవి తెచ్చుకోండి. ఒకవేళ ఆ పతంగులు ఎగిరేయడానికి కూడా మీరు మీ తల్లిదండ్రుల హెల్ప్ తీసుకొని మాత్రమే ఎగిరేయండి. అదొక్క నా సూచన. ఇవన్నీ మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఈ చైనా మాంజాను కూడా మీరు పర్చేస్ చేయకండి. దానివల్ల ఎన్నో పక్షులు కూడా చనిపోతున్నాయి. ఆ మాంజాకి ఇరుక్కొని కూడా మీరు ఇంకొక నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఆ చిన్న చిన్న బర్డ్స్ కూడా దానికి కట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ కూడా కేర్ఫుల్గా మీరు ఆలోచించండి. సంక్రాంతి టు ఆల్ వన్స్ అగైన్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ different types of sweets your mother prepare now. And boys, how they enjoy while flying the kites. Okay, tomorrow onwards you have holidays. School reopen on 18 January. All the students, I wish happy Sankranti and prosperous New Year. So in our SV Grammar High School, we celebrate every year all the festivals, religious festivals and national festivals very grandly. And this is our 15th year, academic year. Our school has started 2004 and till it has reached 500 plus students. And till today we have good staff and we maintain all the extracurricular activities also. So I wish once again happy Sankranti to all of you and good prosperity to all of us. And I want to give one guideline to you. All of you, be careful while flying the kites in your houses, on the roads. Don't play on the roads and don't play kites on the roads. And one more thing, you take care with your parents while flying the kites. And ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు కరెంటు తీగలకి కైట్స్ ఏమైనా తట్టుకొని ఉంటే బీ కేర్ఫుల్. మీకు ఏమైనా ఎలక్ట్రిక్ షాక్స్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రోడ్స్ మీద తిరగకండి. ఆల్మోస్ట్ ఏదైనా కైట్ పడినా కూడా దాని గురించి వెళ్ళకండి. అండ్ ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి. అండ్ వన్ మోర్ థింగ్, చైనా మాంజాలు బ్యాన్ చేయండి. ఓన్లీ మెయిన్లీ మన దగ్గర మన ఇండియన్ మాంజాలే యూజ్ చేయండి.
అందరికీ నమస్కారము. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మా స్కూల్లో అత్యంత అద్భుతంగా జరిగిన కార్యక్రమాలకు మీరు అందరూ వచ్చేసినందుకు అందరికీ నమస్కారాలు. మరి ఈ విధంగా మంచిగా ఈ స్కూలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మతానికి సంబంధించిన అన్ని సందర్భాలలో ఈ పిల్లలకు అవగాహన వచ్చేందుకు ఈ సంబరాలు జరుపుకుంటాము. ఎలాగైతే రంజాను మరి అలాగే మన తెలుగు పండుగలకు కానీ ఇంకా ఇతర పండుగలన్నీ కూడా మనం చాలా గ్రాండ్గా పిల్లలకు అర్థమయ్యే విధంగా జరుపుకుంటున్నాము. ఈ విధంగా మరి చక్కటి తోడ్పాటుతో మా స్టాఫ్ అందరూ కూడా పిల్లలందరినీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకనే ఈ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి మరి పండుగ పట్ల ఒక బలమైన అంటే పూర్తిగా అవగాహన కల్పించేందుకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఈ సందర్భంగా పిల్లలందరికీ ఏం కోరుతున్నది ఏంటంటే మరి చైనా మాంజలను వాడొద్దు, అలాగే పక్షులకు చాలా హాని జరుగుతుంది ఈ మాంజల వల్ల. కాబట్టి చైనా మాంజలు వాడకుండా ఈ పండుగను అత్యంత అద్భుతంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు వేసుకుంటారు వేసినట్టు చేయండి.